అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల అమెరికా జరిపిన దాడుల్లో దెబ్బతిన్న తమ అణు కేంద్రాలను పునర్నిర్మించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా అణు కేంద్రాల వద్ద మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీని గురించి మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అది జరుగుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం. అయితే ఈ సీజ్ ఫైర్ సంబంధించిన విషయంలో, ఉల్లంఘన విషయంలో ఇరు దేశాలు ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. చూస్తే అమెరికా సీజ్ ఫైర్ ఉల్లంఘన పాల్పడిందంటూ ఇరాన్ చెప్తుంది, ఇరాన్ ఉల్లంఘన పాల్పడిందంటూ అమెరికా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇటు ఈరోజు చూస్తే హర్ముజ్ కూడా టోటల్ క్లోజ్ చేసింది ఇరాన్. ఏంటి ఇవన్నీ మళ్ళీ పరిణామాలు చూస్తూ ఉంటే ఎటు దారి తీస్తా అనిపిస్తూ ఉంది. దీని గురించి మంచి విశ్లేషణ కావాలి రామ్మోహన్ రావు గారు. రహీం గారు, మీకు అట్లాగే మెగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిలా పాపం తలా పెడికడు, ఈ రెండే కాదు, ఇజ్రాయెల్ ఉంది, మరొక 3 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, హిజ్బుల్లా, హమాస్, హౌతీ. ఇవన్నీ ఇరాన్ పెంచి పోషిస్తున్న సంస్థలు. ఇవన్నీ కలిపితే ఇవాళ ప్రపంచానికి ఇంత విపత్తు వచ్చిందంటున్నాడు. ఇందులో ప్రధానంగా మొదటి పొరపాటు ఎవరిది అంటే, తమలపాకుతో అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే అన్నట్టు ఒకరు మొదలు పెడితే ఇంకో చేస్తున్నారు. 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతున్నాయి. ఉదాహరణకు మీరు అన్నట్టు కాల్పుల విరమణ ఒప్పందానికి మొదలు 2 నెలలు టైం తీసుకుంటామన్నారు. మనకు అణుశక్తి గురించి ముఖ్యంగా యురేనియం ఏం చేద్దామని దానికి 2 నెలల తర్వాత ఆలోచన చేస్తామన్నారు. 14 అంశాలలో చాలా వరకు ఇరాన్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఒక 3-4 మాత్రమే ఇరాన్ కు అనుకూలంగా లేవని. ఉదాహరణకు యురేనియం నిల్వడు మాకు అప్పచెప్పమని, లేకపోతే తటస్థ దేశం పేరు పెట్టమని, హార్మోన్ వ్యవసాయం పూర్తిగా మన ఫ్రీ జోన్ గా ప్రకటించాలని, ఇట్లాంటివి ఉన్నాయి. కాదట్లేదు. యుద్ధం ఇక ముందు చెయ్యమని గ్యారెంటీ రాసియమని, ఇట్లాంటివి సాధ్యం కాదని తెలిసిపోయింది. దాంతో కొంత అమెరికా కూడా దిగింది కూడా. అంటే మనకు డిజిటల్ సంతకాలు ఆరకముందే మెల్లగా ఫిజికల్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. మన టర్కీ దేశంలో, ముఖ్యంగా తుర్కియా దేశంలో ఈ ఒప్పందం మీద చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఇరాన్ చిన్న పొరపాటు చేసింది అంటున్నాను నేను. అంటే ఇరాన్ ఏం చేసిందంటే, ఏదైతే అమెరికా నౌక మీద ఇంజన్ మీద దాడి చేసింది, దాని వెంటనే దాడి చేయగానే పూర్వాపరాలు తెలుసుకొని ఏం జరిగిందో తెలుసుకోకుండా వెంటనే అమెరికా దాడి ప్రారంభించిన వాళ్ళ తప్పు. ఎందుకంటే ఇరాన్ వివరణ ఇచ్చింది కూడా, మేము అనుమతించిన మార్గాల్లో కాకుండా అనుమతించని మార్గాల్లో మీ నౌక పోయింది కనుక రేపు పొద్దున సీమైన్స్ వెళ్తే మమ్మల్ని మీరు బదనాం చేస్తారని చెప్పి దాని ఇంజన్ పాడేటట్టు చేశాం. అంతే తప్ప ఆ నౌకను ఏం చేయలేదు, ప్రాణ నష్టం కూడా కలిగించలేదు, దాని ఇంజన్ మాత్రం డ్యామేజ్ చేసినాం అన్నారు. అనగానే ఇదిగో పుల్లెట్ ఇదిగో తోకలాగా పెద్ద ఎత్తున అమెరికా అధ్యక్షుడు మనకు G7 దేశాల మన నాటో దేశాల సదస్సులో ఉండి వెంటనే ఆర్డర్ చేశారు, సర్వనాశనం చేయండి ఇరాన్ అని చెప్పి. వెంటనే అమెరికా విమానాలు మొత్తం పోయి నాశనం చేసినాయి. చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ దాడులు ఎవరు చేసిండ్రు అంటే, నేను చేయలేదని ఈ రెండు దేశాలు అంటున్నాయి. ఇజ్రాయెల్ నేను చేయలేదంటుంది, అమెరికా నేను చేయలేదంటుంది. మరి ఎవరు చేసినట్లు లెక్క? ఇరాన్ లో గత జూలై 5 నుంచి జూలై 9 దాకా వరుసగా 6 రోజులు అక్కడి అలీ ఖమేని చంపిన ఆ శవాలను, వాళ్ళ 44 మంది చనిపోయారు కదా, అలీ ఖమేని మనమరాలు కూడా, ఆ 14 నెలల మనమరాలు వాళ్ళ శవపేటగా చూస్తే అందరికీ కొంచెం బాధ అనిపించింది. అవన్నీ తీసుకొని ఊరేగింపుగా వచ్చి మొత్తం మీద 9వ తేదీ నేను కాకపోయినా వాళ్ళు అక్కడ ఖననం చేసే ప్రయత్నం చేశారు. దానికి ముందుగానే, అది ఖననం చేసే రోజు కన్నా ఒక రోజు ముందుగానే ఈ దాడులు అమెరికా మొదలుపెట్టింది. దాంతో అప్పుడు హిజ్బుల్లా మన ముస్తఫా ఖొమైనీ ఆ రోజు కూడా హాజరు కాలేదు, లక్షలాది మంది హాజరయ్యారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇరాన్ కు 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ అంత్యక్రియల దానికి మన భారతదేశంతో సహా 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వాళ్ళకి నైతికంగా ఎంత మద్దతుందో మనం తెలుసుకోవచ్చు. అదే గర్వంగా చెప్పింది కూడా, మాకు మీరు ఒంటరైపోయారు అమెరికా, మాకు 100 దేశాల మద్దతు ఉన్నది సానుభూతి తెలపడానికి అని చెప్పింది. అయితే ముస్తఫా ఖొమైనీ ఆనాడు రాలే కానీ నిన్న ప్రకటన చేస్తున్నాయి ఏంటంటే, మీరు అమెరికా వాళ్ళు ఇట్లా దాడులు చేస్తే మాత్రం మా నాన్నగారి మన ఆత్మశాంతి కోసం మేము కూడా ఖచ్చితంగా దాడులు చేస్తాం, ట్రంప్ను చంపేదాకా విడిచిపెట్టేది బదులా తీర్చుకుంటామని ఈయన ప్రకటించారు. నన్ను చంపే మనగాడు కూడా అసలు సమస్య లేదు, నన్ను చంపడానికి తాతలు దిగి రావాలి, సమస్య లేదు, నేనే మిమ్మల్ని మొత్తం దేశాన్ని ప్రపంచ పట్టించి తీసేస్తాను, 100 అంటే క్షిమలు తయారున్నాయి, అన్ని మీ వైపు ఎక్కుపెట్టబడి ఉన్నాయి, సరిగ్గా సంవత్సరం సరిపడా యుద్ధం చేయడానికి మా దగ్గర సంవత్సరానికి సరిపడా ఇరాన్తో యుద్ధం చేయడానికి మాకు మందు కూడా సామాగ్రి మేము రెడీ పెట్టుకున్నామని ఇటు అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. అంటే ఇవాళ ప్రపంచం అంతా రకంగా చెప్పాలంటే చమురు సంక్షోభంతో ఉన్నది, మన గ్యాస్ సంక్షోభంతో ఉన్నది. ప్రపంచం అంతా ఈ యుద్ధం వల్ల గత 4 నెలలుగా
మా ఫిబ్రవరి 28 మొదలు కనుక మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు అయిపోయింది. 4 నెలలు 15 రోజులు కావస్తుంది ఇప్పటికి యుద్ధం మొదలై. అంటే దాదాపుగా 135 రోజుల నుంచి యుద్ధం నడుస్తుంటే కాల్పుల విరమణ అనేది మధ్యాహ్నం పేరుకే కానీ కాల్పుల విరమణ జరిగినా కూడా ఆ ఇరాన్ హర్మోజ్ జలసంధి తెలుసుకోలేదు. అక్కడి నుంచి అప్పుడప్పుడు కొన్ని ఓడలు అదృష్టవశాత్తు బయటపడుతున్నాయి, వాళ్ళు కరుణిస్తే బయటపడుతున్నాయి. కనుక ఇప్పుడు ఈ యుద్ధం మేఘాలు ఏమో గమ్ముకోలేదు, యుద్ధమే జరుగుతుంది వరకు ఏం చెప్పానంటే చూస్తున్నాం కదా. మనకు చమురు మన ఆయిల్ బావుల మీద, అట్లాగే ఇతర ఇరాను ముఖ్యమైన సైనిక స్థావరాల మీద పెద్ద ఎత్తున అమెరికా దాడి చేసింది. ఈ దాడులు చేసింది మేమా అని ఇద్దరు కూడా తప్పించుకుంటున్నారు. గతంలో కూడా మనకు విద్యార్థులను చంపినప్పుడు కూడా, పాఠశాల మీద బాంబులు వేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ మొదలు నిరాకరించింది, నేను వేయలేదని అమెరికా నిరాకరించింది. మరి ఎవరు వచ్చినట్టు వాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నట్ట కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే మొన్నటి యుద్ధంలో కూడా ఈ మిగతా సభ్యత ఏవైతే మనకు అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలు అవి యుద్ధం చేస్తున్నాయి, వాటి కష్టం వచ్చింది కదా అంటున్నారు. ఏదైనా సరే శత్రు మిత్రుడు అన్నట్టు ఇటు ఇరాన్ ఏమో అటు గల్ఫ్ దేశాల మిగతా కానీ బహ్రెయిన్ కానీ కువైట్ కానీ వాటి మీద దాడి చేస్తున్నది. ఇప్పటికీ హర్మోజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెలుసుకోలేదు. 24 hours అయితే అల్టిమేటం ఇచ్చి కూడా 12 గంటలు అయిపోయింది. ఇంకొక 12 గంటల్లో తేలకపోతే ఈ రాత్రి మళ్ళీ యుద్ధం ఇంకా భీకరంగా సాగుతుందా అనే మాట అనిపిస్తుంది. ఏదైనా సరే రహీం గారు, ఈ మొత్తం యుద్ధంలో ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. ఎక్కడో దీనికి ఎండ్ కార్డు మారాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇటీవల మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఖమేనీ యొక్క అంత్యక్రియల నుంచి ఒక టైప్ ఆఫ్ ఇరాన్లో ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే దాని భారీ స్థాయిలో అనుకుని ఊహించిందే, ఆ స్థాయిలో ప్రజలు వస్తారు ఖమేనీకి సంబంధించినట్టు అంత్యక్రియలో పాల్గొంటారని. కాకపోతే ఆ రోజు వచ్చిన నినాదాలు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలాగైనా అమెరికాని ఎలా చేయాలి, ట్రంప్ను అదే చేయాలని కామన్ పీపుల్స్ ఎమోషనల్ మాట్లాడారు. అదంతవరకు ఓకే. నిన్న చూస్తే ఖమేనీ కుమారుడు కూడా నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పేసి శపథం చేశారు. ఎప్పుడైతే ఖమేనీ అంత్యక్రియలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఇక ఓవర్గా ఎమోషన్ ఎక్కువ ఉందని అర్థమవుతోంది. దానికి తోడు ఇటుపక్క ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఖమేనీ అంత్యక్రియలప్పుడు మనం తలుచుకుంటే అందరిని ఒక్కసారిగా లేపేయచ్చు, కాకపోతే పక్క చర్చలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఊరుకున్నానన్న వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి తెర ముందుకు రావడానికి చిన్న చిన్న ఎమోషనల్స్ ఆ జరిగిన ఖమేనీ అంత్యక్రియల తర్వాత మళ్ళీ మొదలైనట్టు అర్థమవుతా ఉంది. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? ఏమంటున్నానంటే ఎప్పుడైనా విషాదంలో ఉన్నాడు, చావు ముంగిట్లో తలబెట్టి బతికిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ వాడు అంత్యక్రియలు జరుగుతుంటే ఇట్లా రెచ్చగొట్టే ప్రకటన మన ట్రంప్ చేయడం సరైనది కాదు. అది చెప్తున్నాను. ఇప్పుడు ఆ దాడి జరిగింది కూడా మీద అంటే ఎవరు చేసినో తెలియదు, అది కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. పొరపాటున మేము అనుమతించిన మార్గంలో పోయారు కనుక దాని మీద దాడి జరగవచ్చు, అది మేము కాబట్టి చేసింది కాదని వివరణ ఇచ్చేలోగానే అమెరికా అధ్యక్షుడు పెట్టే అయిపోయి టర్కీ నుంచి నాటకూటమి దేశాల సమావేశం జరుగుతున్నప్పుడే ఆదేశాలు ఇచ్చేసిండి ఆయన దాడి చేయమని చెప్పి. దానివల్ల ఎంత నష్టమైంది, ఎన్ని ఆస్తి నష్టమైంది. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ అణుశక్తి కేంద్రాల మీద కూడా దాడి చేసినట్టు యురేనియం నిల్వలు మరి బయటకు వస్తే మొత్తం ప్రపంచానికి అంత నష్టం కలిగేది కదా. అంటే తాను వచ్చే మంది తనని మింగుతున్నాడు. అంటే ఇప్పుడు అందరం అద్దాల గదిలో కూర్చున్నాము రహీం గారు. అద్దాల గదిలో మనం రాయి విసిరినా అద్దం పగిలిపోతుంది, అద్దాల గదిలో కూర్చున్న రాయి విసిరినా పగిలిపోతుంది. అది జరుగుతుంది. అది అణుశక్తి పెద్ద విస్ఫోటనం ఒకవేళ జరిగితే ఇరాన్ లో సగం మంది ప్రజలు చనిపోతారు. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి అప్పటికే శుద్ధి చేసిన యురేనియం ఉండి మన అణు ఆయుధాలు ఉంటే మాత్రం, లేవంటే సంతోషపడాలి. కానీ ఉన్నాయని నమ్మబలుతున్నారు కదా అమెరికా వాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా చాలా సున్నితమైన అంశాలు. వెంటనే ప్రపంచ శాంతి కట్టుబడాల్సిన కొన్ని దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇట్లాగే ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటూ ఒకరి మీద ఒకరు పడి దాడులు చేసుకుంటుంటే ప్రపంచం నాశనం అయిపోద్ది అంటున్నాను. అందుకని మీరు అన్నది మొదలు తప్పు చేసింది అమెరికా. ఎందుకంటే 28 ఫిబ్రవరి నాడు ఇజ్రాయెల్ కాదని తానే యుద్ధాన్ని దిగి 44 మందిని అగ్రనాయకత్వాన్ని చంపడం, దాంతో పాటు పూర్తిగా వాళ్ళ పెగాసిస్ వాటి ద్వారా వాళ్ళ అవిపట్టును కనుక్కోవడం చేసింది. దానికి అంతకుముందు నిజంగా చెప్పారంటే అమెరికా దాడి చేయకపోయింటే ఇరాన్ ప్రజలే ఇరాన్ ప్రభుత్వం తిరగబడ్డారు. చూశారు, మీకు తెలుసు, దాదాపు 15,000 నుంచి 20,000 మంది అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఏది అమెరికా 28 ఫిబ్రవరి 2026 దాడి చేయకముందు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వీధుల్లోకి వచ్చారు. వాళ్ళందరినీ చంపేశారు కదా. దాన్ని అట్లాగే ఉంచుంటే తిరుగుబాటుకి పెరిగేది. కానీ ఎప్పుడైతే 28 ఫిబ్రవరి నాడు దాడులు చేసిన తర్వాత తెల్లారి నుంచి రేటు ఫిరాయించి అమెరికా అధ్యక్షుడు ఏమన్నారంటే, మీ దేశం మీద తిరగబడండి, మీరు రెజ్యూమ్ చేంజ్ కావాలి, మీ దేశం మీద ఇప్పుడు అంతర్యుద్ధం చేయండి రెచ్చగొట్టండి. కానీ ఏమైందంటే అలీ ఖొమైనీ చంపిన తర్వాత ఇరాన్ ప్రజలలో చాలా సానుభూతి వచ్చేసింది. అప్పటిదాకా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదంతా మారిపోయి సానుభూతి వచ్చింది. అందుకని లక్షలాది మంది ప్రజలు మొన్న అంత్యక్రియలకు హాజరయ్యిందంటే అసలు అంటే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు లేరంటే
ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు సప్రెస్ అయి ఉన్నారు. ఎందుకంటే అనవసరంగా పోతే చచ్చిపోతాం కదా, ఇంత సానుభూతి వెలువల మనం పోతే కొట్టి చంపేస్తారు కదా అని భయంతో. కనుక ఒక మంచి పాజిటివ్ అంటే ఆ ప్రభుత్వాన్ని మార్చే అవకాశం వచ్చింది. అప్పుడు దాన్ని నాశనం చేసుకుంది ఇజ్రాయెల్, అమెరికా. ఇది రెండు దేశాలు ఆ దాడి చేయకపోతే ఇంకొక 2 నెలలు కనుక ఓపిక పట్టుంటే ఖచ్చితంగా అలీ ఖమేనీ ప్రభుత్వం పతనమే ఏదంటున్నాను. పతనం కావడం కాకుండా రెజా పహలాని అంతకుముందు ఉన్న రాజు కొడుకు అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు అంతర్యుద్ధం చేసి వాళ్ళు పూర్తిగా తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వం మీద దాడి చేసి నేపాల్లో కానీ జరిగినట్టు, లేకుంటే శ్రీలంకలో జరిగినట్టు, అట్లాగే బంగ్లాదేశ్ లో జరిగి ఉంటే అది వేరుగా ఉండేది కదా. అంటే ఒత్తి పండు చేసిండు. అంటే అది అయ్యేదాకా ప్రజల తిరుగుబాటును అంచనా వేసుకొని ప్రజలు మొత్తం తిరుగుబాటు చేస్తారు, నేను బాంబులు ఏమైనా అయిపోద్దాం అనుకున్నాడు. కానీ దానివల్ల అమెరికా చర్యల వల్ల ప్రభుత్వానికి సానుభూతి పెరిగింది. మీరన్న మన అంత్యక్రియలు లక్షలాది మంది హాజరు కావడానికి అది కారణం అంటున్నారు. అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ప్రజల వ్యతిరేకతను గట్టిగా ఉన్నదనుకొని భావించేసిండ్రు. అది సప్రెస్ అయిపోయింది. ఇవాళ అమెరికా చర్యల వల్ల ఇరాన్ పాలకులకు వరకు చెప్పడానికి సానుభూతి లభించింది, కానీ వ్యతిరేకత పోయింది కూడా అంటున్నాను నేను. చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి.